రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలో కానుందని వివరించారు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్తో పాటు ఎల్ఆర్ఎస్కు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నాతోటి వ్యాపారులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సూర్యాపేట జిల్లా కార్యాలయంలో మరి మార్కెట్ గత నెల క్రితం నుంచి మార్కెట్ వాల్యూ పెరుగుదల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్త వచ్చింది. దానికి మా జిల్లా కార్యాలయంలో మా సభ్యులతో పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము మార్కెట్ వాల్యూకు వ్యతిరేకం కాదు, మార్కెట్ వాల్యూ పెంచవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అనేది 3%, 4% చేస్తే ప్రజలకు చాలా మేలైతుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మారుమూల గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో కానీ ఒక 20,000 ఉన్నటువంటి ప్లాటు సుమారు ఇప్పుడు మార్కెట్ వాల్యూ 40% పెంచుతామంటే రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు 60,000, 70,000 అయ్యేటువంటి అవకాశాలు ఉన్నవి. చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పేదలను దృష్టిలో ఉంచుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని తెలియజేసుకుంటున్నాం. గతంలో మరి టౌన్లో కానీ పట్టణంలో కానీ సుమారు 200 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గతంలో 70,000, ఇప్పుడు 2 లక్షలకు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నవి. మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ, ప్రతి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారులు కానీ, ప్రతి కుటుంబస్తులు కానీ రియల్ ఎస్టేట్ అనేది ప్లాట్లు కొనుక్కొని భవిష్యత్ తరాలకు మరి భవిష్యత్తులో డబ్బుల్ని వైట్ మనీగా చేసుకున్నట్టు ప్లాట్ కొనుక్కుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కుంటున్నారు. మరి ఇంత అందరికీ ఉపయోగపడేటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూడొద్దని, ప్రభుత్వం వారికి మంచి అవకాశాలు కల్పించాలని, మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల మేము వ్యతిరేకం కాదు, కానీ మార్కెట్ వాల్యూను స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కొంత 3%, 4% చేయాలి. గతంలో 7.5% ఇప్పుడు నడుస్తున్నది. దాన్ని 5%, 4% చేస్తే మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తాము కూడా తెలుసుకుంటున్నాను. అదే మాదిరిగా సూర్యాపేట జిల్లాలో కొన్ని మౌలిక వసతులు లేవు, సిబ్బంది కొరత కూడా చాలా ఉన్నది. కూర్చోడానికి కుర్చీలు, తాగడానికి నీరు మరి వారికి వచ్చినటువంటి అందాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 142 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. మరి ఒక 10-15 వరకే సొంత భవనాలు ఉన్నాయి. మరి ఇక్కడ సొంత భవనాలు కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అన్ని అంగులతోనే నూతన భవనాలు నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. మరి దాన్ని నిజం చేయాలని ప్రజలకు అన్ని మౌలిక వసతులు మరి సూర్యాపేట జిల్లాలో కృష్ణా కాలనీలో గత ఒక 15 సంవత్సరాల క్రితమే మన సూర్యాపేట రాష్ట్ర సబ్ రిజిస్టర్ గారికి రిజిస్ట్రేషన్ చేశారు, భూమి స్థలం ఇచ్చినారు. ఆ స్థలంలో పిల్లర్ గుంటలు కూడా తీసి ఉన్నది, కానీ కొంత ఆపి ఉన్నది. దానికి కూడా నిధులు కేటాయించాలి. దానికి నేను అక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాను. త్వరలోనే మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి నేను వినతి పత్రం కూడా ఇస్తాను. కానీ చాలా వరకు ఈ మార్కెట్ వాల్యూ అనేది చాలా మధ్యతరగతి వారికి గుండె మీద భారంగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని, ప్రభుత్వం మరి మధ్యతరగతి వారిని, పేదవారిని దృష్టిలో ఉంచుకొని పేదల భవిష్యత్తుకు మరి రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఆగస్టు 1 నుంచి మార్కెట్ వాల్యూ పెంచుదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. మేమందరం కూడా మా వ్యాపారులు కానీ, చాలామంది కూడా కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వాల్యూ పెంచితే మేము నష్టపోతాము, ఈ వాల్యూ పెంచడం వల్ల మేము రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే వెనుకబడ్డది, ఇంకా 5-10 సంవత్సరాలు వెనుకబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మరి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరి ప్రజల యొక్క నిర్ణయాలు కూడా తీసుకొని
ఈ రియల్ ఎస్టేట్ సంఘంలో ఉన్నటువంటి యూనియన్లు అందరూ కూడా మమ్మల్ని కూడా సంప్రదించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తే మేము కూడా మమ్మల్తో చర్చలు మాకు కూడా పెడితే మేము కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని మరి మీరు అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజలకు మంచి జరగాలని కోరుతున్నాం. అదే మాదిరిగా సూర్యాపేటలో ఎల్ఆర్ఎస్ కోసం 2-3 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎల్ఆర్ఎస్ కోసం అప్లికేషన్ చేసుకున్నారు. కేవలం 1000 రూపాయలు కట్టినటువంటి దరఖాస్తునే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నది. 10,000 కట్టినటువంటి ఎల్ఆర్ఎస్కు ప్లాట్లకు అగ్రికల్చర్ ల్యాండ్ గతంలో ఎల్ఆర్ఎస్ కోసం మీ సేవలో 10,000 రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టినారు. అవి హైకోర్టులో కేసు పెండింగ్ ఉందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా ఎల్ఆర్ఎస్ కట్టుకున్నట్టు మార్గదర్శకాలు విడుదల చేయాలని, అది అప్పుడు 2019, 2020 ఉన్నటువంటి ఆ రేట్లనే ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా పెరిగినటువంటి రేటు కూడా తీసుకోకుండా ఎల్ఆర్ఎస్కు పాత రేట్లనే మార్కెట్ వాల్యూ ప్రకారం కేటాయించి పేదలకు న్యాయం జరిగే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అందరి గత అధికారులను కమిటీ చేసి ధరణి కానీ ఇవి కానీ అధికారులు ఆర్ఏ కానీ ఇవన్నీ కమిటీ చేస్తారని చెప్తున్నది. ఆ కమిటీ కూడా మాలాంటి యూనియన్లు కూడా తీసుకొని మరి మంచి తక్కువ 7.5% కాకుండా స్టాంప్ డ్యూటీ 3% కోర్పడం చేసి మార్కెట్ వాల్యూ పెంచితే మేము అందరం కూడా అంగీకరిస్తాం, హర్షం వ్యక్తం చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలని మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి మాకు వచ్చిన మీడియా మిత్రులకు, వ్యాపారులకు సెలవు తీసుకుంటున్నాం.